రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాములు. ఈరోజు దేవుని వాగ్దానము 100వ సంకీర్తన 3వ చరణము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. మరి ఈ సృష్టికి కర్త ఎవరు, లేదా మానవుణ్ణి సృజించినటువంటి వారు ఎవరు, లేదా ఈ యొక్క ప్రపంచం అంతటిని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎవరు అని అంటే చాలా క్లియర్గా బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఏంటి అంటే యెహోవాయే దేవుడు. నిజమే. మరి తండ్రి అయినటువంటి దేవుడు, లేదా కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మనం నమ్ముచున్నటువంటి ఈ యొక్క త్రియేక దేవుడే ఈ సృష్టికి సృష్టిపిత అనేటువంటి విషయము పరిశుద్ధ లేఖనం మనకి తెలియజేస్తుంది. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక్క దేవుడు ఎక్కడను కూడా లేరు. సృష్టిని సృజించినటువంటి వాడు, మానవుణ్ణి సృజించినటువంటి వారు, అదేవిధంగా మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు సర్వశక్తిమంతుడు. ఎవరు అని అంటే మరి మనము విశ్వసిస్తున్నటువంటి గొప్ప దేవుడు మాత్రమే. ఆయనే మనకి కాపరి ఉన్నాడు, ఆయనే మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. మనము ఆయన వారము, మనము వేరే వారికి సంబంధించినటువంటి వారము ఏమాత్రమును కూడా కాదు. మనము దేవుని పిల్లలము, మనము దేవుడు నియమించుకున్నటువంటి వారము. లోకంలో అనేక మంది అడుగుతున్నారు, మీ దేవుడే గొప్ప అంటున్నారు, మా దేవుడు గొప్ప కాదా అంటున్నారు. మీరు అలా అంటే అది తప్పే కదా అని చాలామంది ప్రశ్నిస్తున్నాడు. అయితే బైబిల్ చాలా ఖండితంగా చెప్తుంది, మీ దేవుడు మా దేవుడు కాదు, ప్రపంచమంతటికి ఒక్కటే దేవుడు, ఆయనే మరి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన వారే ప్రతి ఒక్క ప్రజ, ప్రతి ఒక్క జనము కూడా అని చాలా ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే మనకున్నటువంటి అజ్ఞానం వల్లనో, లేదా మన పూర్వీకులు మనకు చెప్పడం వల్లనో మనము దారి తొలగిపోయి వేరే వాటిని మనకు దేవుళ్ళుగా మనము నియమించుకున్నాము. కానీ మన సృష్టికర్త మాత్రం ఒకటే. మన సృష్టికర్త, మనం సృజించినటువంటి వాడు మాత్రం ఒకటే. అదే గ్రంథము మనకు తెలియజేస్తుంది. ఆ దేవుణ్ణి ఈరోజు మనం వెంబడించడానికి, ఆయన మనల్ని నియమించుకున్నందుకు మనం చాలా కృతజ్ఞతాస్తులు మనము చెల్లించాలి. మనము ఆయన ప్రజలుగా ఉండడానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. ఆయన మనల్ని మేపడానికి, ఆయన మనల్ని నడిపించడానికి, మనల్ని ఆయన మార్గంలోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి చాలా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మన కాపరిగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనము ఆయన మేపేటువంటి గొర్రెలముగా ఉండాలి. గొర్రెలకున్నటువంటి ఆ మంచి లక్షణం ఏమిటి అని అంటే, తన కాపరి స్వరమును ఆ యొక్క గొర్రె వినగలుగుతుంది. తన కాపరికి తను లోబడుతూ ఉంటుంది. తన కాపరి ఇంటి యొద్దకు కాపరి తీసుకువెళ్తేనే కానీ వెళ్ళలేదు. మరి మనము కూడా అదే స్వభావంలో ఉన్నాం. ఈరోజు మనకు దేవుడు మనల్ని నడిపించకపోతే మనం దేవుని యొద్దకు రాలేము. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం మనలో నిలిచి లేకపోతే మనం తొలగిపోతాం, తొట్టిల్లిపోతాం. ఈరోజు అనేక మంది ఇదే స్థితిలో ఉన్నారు. వారి కాపరి వేరే వాళ్ళు గనుక వారు తొలగిపోతూ ఉన్నారు, తొట్టిల్లిపోతున్నారు. మన కాపరి దేవుడై ఉన్నాడని మనకు సెలవిస్తున్నప్పుడు మనం ఆ కాపరి యొద్దకు రావాలి. ఎవరి యొద్దకు పడితే వారి యొద్దకు వెళ్తే మనము నశించిపోతాం, తొట్టిల్లిపోతాం. మనము నిజమైనటువంటి కాపరి ఎవరో వారి యొద్దకు మాత్రమే మనం వచ్చేటువంటి వారముగా ఉండాలి. నిజముగా మనము లోబడేటువంటి తత్వం, విధేయత చూపించేటువంటి తత్వము మనలో ఉండాలి. కాబట్టి మనము ఎరిగినటువంటి ఈ సత్యమును అనేక మందికి సాక్షిగా మనం తెలియచేసి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతతో దేవుని కీర్తించి, స్తుతించి, ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృపా, సత్య, సంపూర్ణత దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్యా, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, అయా నీవు మా కాపరివి ప్రభా, నీవు సృష్టికర్తవయ్యా. అయా నిన్ను నా ప్రభా అయితే ఆరాధించేటువంటి ధన్యత, స్తుతించేటువంటి ధన్యత నాకును మా అందరికీ నిచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఇంకను అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని విడిపించండి ప్రభా. నీవు తప్ప గొప్పవారును, నీవు తప్ప నాయన దేవుళ్ళను మరెవ్వరును కూడా లేరు. నీవు మాత్రమే సత్యమైనటువంటి, నిజమైనటువంటి దేవుడు ఉన్నావు కనుక అయా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం ప్రభా. నీవు మాలో ఇంకనూ జీవము నింపు, నీ సాక్షులుగా మమ్మల్ని నింపమని ప్రార్థన దయచేసి మీ పాదసన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.